అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 47 బంగారు బాతు. తన తండ్రి రంగనాథ్ తనని 10 కోట్లకు అమ్మేశాడని, ఆ డబ్బు ఇస్తే కానీ అభయ్ తనని వదిలిపెట్టనని చెప్తున్నాడని అక్షయ్తో చెప్పింది స్నేహ. అది విని అక్షయ్ నవ్వుతూ, సరే ఆ 10 కోట్లు ఇస్తాను, ఆమెను వదిలేయ్ అని అభయ్తో సింపుల్గా చెప్పేశాడు. స్నేహ వెంటనే అక్షయ్ షర్ట్ లాగి, అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు? 10 కోట్లంటే ఆషామాషిగా ఉందా? అది చాలా ఎక్కువ. ఆ అబ్బాయి పిచ్చి పట్టి డబ్బు వేస్ట్ చేసుకున్నాడు. నువ్వు కూడా నా కోసం 10 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని అంది. నిజానికి ఆ 10 కోట్ల డబ్బు ఇప్పుడు అక్షయ్ ఇస్తే దాన్ని మళ్ళీ ఎలా తిరిగి అతనికి ఇవ్వాలో తెలియక ఆమె భయపడుతోంది. అక్షయ్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా ప్రశాంతంగా అభయ్ వైపు చూసి, ఏంటి ఓకేనా అన్నాడు. అప్పుడు అభయ్ నవ్వుతూ వెళ్ళి సోఫాలో కూర్చొని కాలుపై కాలు వేసుకుంటూ, లేదు, నేనిప్పుడే హఠాత్తుగా నా మనసు మార్చుకున్నాను. ఈమె ఒక బంగారు గుడ్లు పెట్టే బాతు అని నాకు అర్థమైంది. నీలాంటి వాణ్ణి కూడా ఇక్కడి దాకా రప్పించింది. అందుకే అంత ఈజీగా ఈమెను వదలను అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ ఆవేశంతో రగిలిపోతూ, ఏమన్నావు? నేను బంగారు గుడ్లు పెట్టే బాతునా? మళ్ళీ నన్ను కోడి బాతు అన్నావంటే నీ పీక కోసిస్తా అంటూ అక్షయ్ ఉన్నాడన్న ధైర్యంతో అభయ్ పైకి దూసుకుపోబోయింది. దాంతో అక్షయ్ వెనక నుండి హఠాత్తుగా ఆమె నడుము చుట్టూ చేవేసి గట్టిగా ఆపుతూ, నువ్వు కూల్గా ఉండు, నేను చూసుకుంటాను అని చెప్తూ అభయ్ వైపు చూసి, సరే అయితే నువ్వు మర్యాదగా ఒప్పుకోకపోతే నేను ఇక్కడ నుండి మరో విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అంటూ తన వెనకే ఉన్న అసిస్టెంట్ త్రిపాఠి వైపు చూశాడు. అతను వెంటనే ఓకే బాస్ అన్నట్లు తలూపి ఎవరికో కాల్ చేయబోయాడు. అది గమనించిన అబ్బాయి ఆలోచిస్తూ, ఇప్పుడు ఇతనితో గొడవ పెట్టుకోవడం కన్నా ఈ అవకాశాన్ని వాడుకొని ఈ మ్యాటర్ని ఇంకో రకంగా డీల్ చేయాలి అని అనుకుంటూ అక్షయ్తో, సరే నీకు నిజంగా ఈ అమ్మాయి కావాలనుకుంటే నేను నీకు ఇంకో ఆఫర్ ఇస్తాను అన్నాడు. ఆ మాటకు అక్షయ్ ఏంటన్నట్లు చూశాడు. అభయ్ మాట్లాడుతూ, నువ్వు నిజంగా ఆమెను తీసుకెళ్లాలనుకుంటే సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ నాకు కావాలి. నువ్వు దానిని నాకిస్తే నేను ఈమెను నీతో పంపించేస్తాను అని అన్నాడు. ఆ మాట వినగానే అక్షయ్ సైలెంట్ అయిపోయాడు. అతని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించలేదు. దాంతో అభయ్ అతన్ని చూసి నవ్వుతూ, ఏంటి ఆలోచనలో పడ్డావు? నువ్వు ఇందాక చేసిన హంగామా చూస్తే ఆమె కోసం ఏమైనా చేస్తావని అనుకున్నాను. కానీ ఇప్పుడు ల్యాండ్ మాట ఎత్తేసరికి నోటి నుండి మాట బయటకు రావడం లేదా అంటూ ఎగతాళిగా మాట్లాడాడు. అదే సమయంలో పక్కనే ఉన్న త్రిపాఠి కూడా తన బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడో అని కంగారు పడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ల్యాండ్ కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో అతనికి బాగా తెలుసు. ఆ ల్యాండ్ కొన్ని రోజుల్లో వేలంలోకి రాబోతుందని తెలిసి దాన్ని దక్కించుకోవడం కోసం ముందుగానే గవర్నమెంట్తో కమ్యూనికేట్ చేసి అందరినీ మేనేజ్ చేసి 20 కోట్లకు పైగా ఖర్చు చేశాడు. ఇంత చేసినా ఇంకా పూర్తిగా ఆ ల్యాండ్ అక్షయ్కి రిజిస్ట్రేషన్ జరగలేదు. అవతల పార్టీ అక్షయ్కి అమ్ముతారని మాట ఇచ్చినా ఏవో గొడవల వల్ల ఇంకా ఆ ప్రాసెస్ పూర్తవ్వలేదు. అది కొన్ని రోజుల్లో పూర్తిగా అక్షయ్ చేతుల్లోకి రాబోతోంది. ఇప్పుడు దాన్ని వదులుకుంటే ఆ కష్టమంతా వృధా అయిపోతుంది. ముఖ్యంగా దాన్ని కోల్పోవడం అంటే ఫ్యూచర్లో వచ్చే కొన్ని వేల కోట్ల ప్రాఫిట్స్ను వదులుకోవడంతో సమానం. అందుకే త్రిపాఠి కంగారు పడ్డాడు. అప్పుడు అక్షయ్ తలపైకెత్తి, ఈ క్షణం నుంచి ఆ ల్యాండ్ నీది అంటూ త్రిపాఠి వైపు చూసి, ఆ ల్యాండ్కి సంబంధించి మన దగ్గరున్న డాక్యుమెంట్స్ అన్నీ అతనికి హ్యాండ్ ఓవర్ చేయి అని అన్నాడు. అతను అనుమానపడ్డట్టుగానే అక్షయ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇచ్చేయమని చెప్పడంతో త్రిపాఠి కంగారు పడి, కానీ బాస్ అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ అక్షయ్ ఇక మాట్లాడేది ఏదీ లేనట్టు స్నేహాను పట్టుకొని ఆ గది నుండి బయటకు లాక్కెళ్ళడం మొదలుపెట్టాడు. స్నేహ అయోమయంగా, అక్షయ్ నువ్వేం చేశావు? ఆ ల్యాండ్ ఎందుకు వదులుకున్నావు అని అడుగుతోంది. కానీ అక్షయ్ ఆమె మాటలు పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళగానే అభయ్ స్వయంగా సిగర్ వగిలించుకొని కాలు మీద కాలు వేసుకొని సోఫాలో తలను వెనక్కి వాల్చి సిగర్ను పీలుస్తూ కాసేపటి క్రితం అక్కడేం జరిగిందో గుర్తు చేసుకొని పెద్దగా నవ్వుకున్నాడు. అక్షయ్ కేవలం ఒక అమ్మాయి కోసం ఆ ల్యాండ్ వదులుకోవడం అతనికి చాలా వింతగా అనిపించింది. ఆ ల్యాండ్ కాస్ట్ విషయం పక్కకు పెడితే దాన్ని అక్షయ్ ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నాడో
అభయ్కి బాగా తెలుసు. అందుకే అతని దగ్గర నుండి కరెక్ట్ టైంలో ల్యాండ్ సంపాదించినందుకు అభయ్ హ్యాపీగా ఉన్నాడు. స్నేహాను తీసుకొని కారులో వెళ్తూ ఉన్నాడు అక్షయ్. ముందు సీట్లో కూర్చొని ఉన్న త్రిపాఠి వెనక్కి తిరిగి అక్షయ్ వైపు చూస్తూ, సార్, మనం నిజంగా అభయ్ గారికి ఆ ల్యాండ్ ఇవ్వబోతున్నామా అని టెన్షన్గా అడిగాడు. ఆ మాట వినగానే అక్షయ్ అతని వైపు సూటిగా ఒక లుక్ ఇచ్చాడు. ఆ చూపులో ఇక దాని గురించి మాట్లాడొద్దని హెచ్చరిక స్పష్టంగా కనిపించింది. దాంతో త్రిపాఠి ఇక ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయకుండా తల తిప్పుకున్నాడు. కానీ అప్పుడు స్నేహ మాట్లాడుతూ, నువ్వు అతనికి ల్యాండ్ కానీ డబ్బు కానీ ఏమీ ఇవ్వద్దు. అతను మా నాన్నకి ఇచ్చిన 10 కోట్లు ఎలా ఇవ్వాలో నేను ఆలోచిస్తాను సీరియస్గా చెప్పింది. కానీ అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా తీసుకురావాలో ఆమెకు కూడా తెలియదు. అందుకే ఆమె మాటలు విని అక్షయ్ జోకు విన్నట్లుగా పెద్దగా నవ్వి, నువ్వు ఇప్పటికిప్పుడు 10 కోట్లు సంపాదించాలనుకుంటున్నావా అని అన్నాడు. దాంతో ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లుగా స్నేహ తల వంచుకుంది. ఈలోగా కారు విల్లాలోకి ప్రవేశించడంతో హడావిడిగా కారు దిగి లోపలికి వెళ్ళింది స్నేహ. అప్పటికే హాల్లో ఉన్న యువన్ క్షణక్షణం గుమ్మం వైపు చూస్తూ కూర్చున్నాడు. లోపలికి వస్తున్న స్నేహను చూడగానే యువన్ సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, మమ్మీ అంటూ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. స్నేహ కూడా మోకాళ్ళపై కూర్చొని యువన్ను గట్టిగా హత్తుకొని ముఖంపై ముద్దులు కురిపించింది. అప్పుడు యువన్ కళ్ళ నిండా నీళ్లతో, మమ్మీ, నువ్వు కనిపించకపోయేసరికి నాకు చాలా భయమేసింది అని చెప్పాడు. అది చూసి స్నేహ యువన్ కన్నీళ్లు తుడుస్తూ, నువ్వు ఏడవకూడదు యువన్, మమ్మీ ఇప్పుడు బాగానే ఉంది కదా అంటూ ఓదార్చింది. అప్పుడు యువన్ తల పైకెత్తి, నీకేం కాదని నాకు తెలుసు మమ్మీ, ఎందుకంటే నేను ఎలాగైనా ఇంటికి తీసుకొస్తానని డాడీ నాకు ప్రామిస్ చేశాడు. మా డాడీ ప్రామిస్ చేస్తే తప్పకుండా తీసుకొస్తారు అని అన్నాడు. ఆ మాట విని స్నేహ తల తిప్పి అక్షయ్ వైపు చూసింది. అక్షయ్ కూడా అదే టైంలో ఆమె వైపు చూడడంతో స్నేహ వెంటనే తలంచుకొని యువన్ను కౌగిలించుకుంది. అక్కడే ఉన్న అన్నపూర్ణ, మీకేమైందోనని చాలా కంగారు పడ్డాను మేడం. దేవుడి దయ వల్ల క్షేమంగా తిరిగి వచ్చారు. అది చాలు. ఇప్పటికే లేట్ అయింది. ఇక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. యువన్ బాబును నేను చూసుకుంటాను అని చెప్పి యువన్ను తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది. అక్షయ్ కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన స్నేహ బెడ్పై పడుకొని నిద్రపోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ రోజు జరిగిన విషయాలన్నీ ఆమె కళ్ళ ముందు గుర్తు రావడంతో ఆమెకు నిద్ర పట్టలేదు. అక్షయ్ తన కోసం ల్యాండ్ వదులుకున్నాడన్న విషయం ఆమెకు పదే పదే గుర్తు రావడంతో 10 కోట్లు చిన్న విషయం కాదు, ఆ ల్యాండ్ వాల్యూ అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. అతను నా కోసం దాన్ని వదులుకోవాల్సి వచ్చింది అనుకుంటూ ఉండటంతో ఆమెకు గిల్టీగా అనిపించింది. దాంతో నిద్ర పట్టక రూమ్ నుండి బయటకు వచ్చి కిందకు వెళ్ళబోయింది. కానీ పక్కన ఉన్న స్టడీ రూమ్లో నుంచి ఏవో మాటలు వినిపిస్తుండటంతో మెల్లగా అటువైపు వెళ్ళింది. స్టడీ రూమ్లో అక్షయ్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి లోపల ఉన్న మరో వ్యక్తి అతని అసిస్టెంట్ త్రిపాఠి అని అర్థం చేసుకుంది. లోపల త్రిపాఠి మాట్లాడుతూ, బాస్, ఇవి సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ అని చెబుతూ వాటిని టేబుల్పై పెట్టి, బాస్, మీరు నిజంగా ఈ ల్యాండ్ ఇచ్చేయాలని అనుకుంటున్నారా అని అడిగాడు. అతని ప్రశ్నకు అక్షయ్ ఏం సమాధానం చెప్పలేదు. దాంతో అసిస్టెంట్ కొంచెం ధైర్యం చేసి మాట్లాడుతూ, బాస్, ఆ అబ్బాయి ఏమీ ఉత్తముడు కాదు. మనం అతనికిచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ల్యాండ్ వాల్యూ నాకంటే మీకే బాగా తెలుసు. ఇది ఫ్యూచర్లో కొన్ని కోట్ల ప్రాఫిట్స్ తీసుకొస్తుంది. అలాంటి దాన్ని మనం ఇప్పుడు వదిలేసుకుంటే మనం చేసిన ప్లాన్స్ అన్నీ అని అతను మాట్లాడుతూ ఉండగానే అక్షయ్ కోపంగా షటప్ అని అన్నాడు. దాంతో త్రిపాఠి నోరు ఒక్కసారిగా మూతపడిపోయింది. అప్పుడు అక్షయ్, ఇది ఒక చిన్న ల్యాండ్, దానికోసం ఇంకా డిస్కషన్ అవసరం లేదు అని అన్నాడు. అతని కోపం చూసి సారీ బాస్ అని చెప్పాడు త్రిపాఠి. దాంతో స్టడీ రూమ్లో నిశ్శబ్దం ఆవరించింది. ఆ మాటలు విని గది బయట నుంచొని ఉన్న స్నేహ మనసు గందరగోళంతో నిండిపోయింది. ఆ ల్యాండ్ చాలా వాల్యుబుల్ అని, దాన్ని అక్షయ్ తన కోసం ఈజీగా వదులుకున్నాడని అర్థమైంది. దాంతో మౌనంగా అక్కడి నుంచి గదిలోకి వెళ్ళింది. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచిన స్నేహ త్వరగా రెడీ అయ్యి డైరెక్ట్గా తన తండ్రి రంగనాథ్ కంపెనీకి వెళ్ళింది. అప్పటికే కాన్ఫరెన్స్ రూమ్లో రంగనాథ్ తన సబార్డినేట్స్తో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడు. అతను చాలా ఉత్సాహంగా
ఫ్యూచర్లో చేయాల్సిన ప్రాజెక్టుల గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ టైంలో హాల్ డోర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో తెరుచుకుంది. స్నేహ కోపంతో ఒక్కసారిగా తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్ళి ఎదురుగా ఉన్న రంగనాథ్ వైపు సీరియస్గా చూస్తూ, మిస్టర్ రంగనాథ్, నిన్ను ఇన్ని రోజులు డాడీ అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నాను. కన్న కూతుర్ని కోట్లకు అమ్మేసి ఇలా తలెత్తుకొని తిరగడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా అని అడిగింది. స్నేహ ఆ టైంలో హఠాత్తుగా ఊడిపడుతుందని రంగనాథ్ ఊహించకపోవడంతో అతను ఒక్క క్షణం షాక్ అయ్యాడు. కానీ వెంటనే ముఖంపై నవ్వు తెచ్చుకుంటూ, స్నేహ, ఏంటమ్మా ఇది? ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావు? ఏదైనా చెప్పాలనుకుంటే మనం ఇంటికి వెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు అంటూ ఆమెను నోటితో బుజ్జగిస్తూ కళ్ళతోనే ఆమెను హెచ్చరించాడు. తన తండ్రి నాటకాన్ని అర్థం చేసుకున్న స్నేహ వెంటనే, అయ్యో నాన్న, నేను గొడవ పడుతున్నానని చెప్తున్నావు, కానీ అసలు నేనెందుకు గొడవ చేస్తున్నానో ఇక్కడున్న అందరికీ తెలిసేలా చెప్పు. కన్న కూతుర్ని 10 కోట్లకు క్లౌడ్ ప్యాలెస్లో అమ్మేసి వచ్చావు కదా, దాని గురించి కూడా మాట్లాడు అని అంది. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్లు గుసగుసలాడుకుంటూ రంగనాథ్ వైపు చూశారు. అప్పుడు స్నేహ మళ్ళీ మాట్లాడుతూ, నీ కన్న కూతుర్ని క్లౌడ్ హౌస్కి అమ్మి వ్యాపారం చేయాలనుకోవడానికి నీకు అసలు మనసెలా వచ్చింది? నువ్వు అసలు కన్న తండ్రివేనా అని అంది. అప్పటికే ఆమె మాటలకి కోపంతో ఊగిపోతున్న రంగనాథ్ ఆవేశంగా, నువ్వు నాపై లేనిపోని నిందలు వేయకు. కేవలం నీ వల్లే నా కంపెనీ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది. నేను చెప్పిన మాట విని ఆ పెళ్ళి ఒప్పుకొని ఉండుంటే అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటూ తన తప్పు లేదని అక్కడ వాళ్లకు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికి అక్కడ ఉన్న వాళ్ళంతా స్నేహ మాటలు నమ్మినట్లుగా రంగనాథ్ వైపు అనుమానంతోనే చూడడం మొదలుపెట్టారు. అప్పుడు స్నేహ, నేను నీపై నిందలు వేస్తున్నానా? అసలు నేను నీ కూతుర్ని అని చెప్తున్నావు, కానీ ఏ రోజైనా కన్న తండ్రిలా నా పట్ల నీ బాధ్యతను నెరవేర్చావా? ఒక ముసలివాడితో నా పెళ్లి చేయాలనుకున్నావు. ఇప్పుడు కూడా నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే వెళ్ళి ఆ క్లౌడ్ ప్యాలెస్కి నన్ను నమ్మేశావు. అందులో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలియదా? నా టైం బాగుండి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాను. లేదంటే అసలు నేను ఏమైపోయానో కూడా నువ్వు జీవితంలో పట్టించుకొని ఉండేవాడివి కాదు అని ఆవేశంగా అంది. ఆమె మాటలకు రంగనాథ్ ఆ హాల్లో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బందిగా చూశాడు. అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళంతా అతన్ని చూపులతోనే అసహించుకుంటున్నారు. దాంతో రంగనాథ్ కోపంగా, సెక్యూరిటీ సెక్యూరిటీ అని పిలిచాడు. అప్పుడు స్నేహ నవ్వుతూ, మిస్టర్ రంగనాథ్, నువ్వు వాళ్ళని పిలిచి అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. నేనే వెళ్ళిపోతాను. కానీ వెళ్ళే ముందు ఒక్క మాట, నువ్వు నాతో ఇలా ప్రవర్తించినందుకు ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు శిక్ష పడేలా చేస్తాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అంటూ ఆ గది నుండి విసురుగా బయటకు వచ్చింది. ఆ ఆఫీస్ నుండి బయటపడిన స్నేహకు ఈరోజు తన తండ్రిని అందరి ముందు నిలదీసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. అయినా అక్షయ్ తన కోసం ల్యాండ్ పోగొట్టుకున్నాడని గిల్టీనెస్ మాత్రం ఆమెకు తగ్గలేదు. అదే ఆలోచనలతో తిరిగి తన ఆఫీస్కి వెళ్ళి క్యాబిన్లో కూర్చుంది. స్నేహ క్యాబిన్కి వచ్చిందని తెలిసి హాస్ని, కరణ్ ఇద్దరూ హడావిడిగా ఆమె దగ్గరకు వచ్చారు. హాస్ని లోపలికి వస్తూనే, స్నేహ మేడం, ఏమైంది? మీరు ఎక్కడికి వెళ్ళారు? చూస్తుంటే ఈరోజు కూడా డల్గా కనిపిస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. స్నేహ కొంచెం డల్గా, ఏం లేదులే హాస్ని, ఏదో చిన్న ప్రాబ్లం, కాసేపు నేను ఒంటరిగా ఉంటాననుకుంటున్నాను అని అంది. అప్పుడు హాస్ని కూడా, అవును మేడం, ఏం జరిగిందో చెప్తే దానికి మేమేమైనా హెల్ప్ చేయగలమేమో ఆలోచిస్తాం. ఎక్కువ మంది ఒకే ప్రాబ్లం గురించి ఆలోచిస్తే ఎక్కువ సలహాలు వస్తాయి. కాదనకుండా చెప్పండి ప్లీజ్ అని అడిగింది. దాంతో స్నేహ కూడా ఆలోచించి హాస్ని చెప్పింది కూడా బాగానే ఉందని అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు చూసి, మీకు క్లౌడ్ ప్యాలెస్ తెలుసా అని అడిగింది. అది వినగానే హాస్ని ముందుగా మాట్లాడుతూ, తెలుసు మేడం, అది రాణా కార్పొరేషన్కి సంబంధించిన ప్రాపర్టీ కదా, చాలా ఫేమస్ క్లబ్ హౌస్ అని చెప్పింది. రాణా కార్పొరేషనా? స్నేహ ప్రశ్నార్థకంగా అడిగింది. అవును మేడం, అది రాణా కార్పొరేషన్ గ్రూప్. ఈ మధ్య ఈ రాణా ఫ్యామిలీ చాలా బాగా పాపులర్ అయింది. వాళ్ళు ఏదో ల్యాండ్ కోసం ఈ మధ్య వేద గ్రూప్తో పోటీ పడ్డారని కూడా ఈ మధ్య విన్నాను. ఈ రాణా కార్పొరేషన్కి వేద కార్పొరేషన్కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉంది అని చెప్పింది హాస్ని. ఆ మాట విని స్నేహ,
ఒక్కసారిగా నమ్మలేనట్లుగా కళ్ళు పెద్దవి చేసి, అంటే ఈ అక్షయ్ అభయ్ ఇద్దరూ బద్ధశత్రువులా అని అనుకుంటూ ముందు రోజు రాత్రి వాళ్ళ మధ్య జరిగిన గొడవ గురించి గుర్తు చేసుకుంది. అక్షయ్ అభయ్ల గురించి తెలుసుకున్న స్నేహ ఏం చేయబోతోంది? కన్న కూతురి చేతిలో సొంత కంపెనీలోనే అవమానం పాలైన రంగనాథ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.